ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నిరసనలు పతాక స్థాయికి చేరాయి. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలంటూ అసెంబ్లీ స్పీకర్ పోడియంపైకి ఎక్కారు విపక్ష సభ్యులు. స్పీకర్కి ఇరువైపులా ఉండే పోడియంను సభ్యులు చుట్టుముట్టారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గురించిన అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ సభ్యుల నిరసనలతో సభ రెండోసారి వాయిదా పడింది. సభలో గందరగోళానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఏం జరుగుతోంది అక్కడ? విపక్ష సభ్యులు పోడియం చుట్టుపక్కల చేరడం మనం చూస్తున్నాం. వాళ్ళ నినాదాలు, ప్లకార్డులు, ఆ చర్చకు సంబంధించి డిమాండ్, ప్రభుత్వ స్పందన ఏంటి? సభ మళ్ళీ రెండోసారి కూడా వాయిదా పడిన తర్వాత అసలు జరిగే అవకాశం కనిపిస్తోందా? ప్రతిపక్ష నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. 10వ తరగతి ప్రశ్న పత్రం లీకేజ్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరిపై మొన్న కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ నిరసనలకు దిగింది. పోడియం వద్ద ఆ నిరసనలు చేపట్టింది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఆ నిరసనల తీవ్రత మరింత పెరిగింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి మరి వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ గందరగోళం మధ్యనే స్పీకర్ రెండోసారి సభను వాయిదా వేశారు. వైసీపీ ఏంటి వాయిస్ ఏం చెప్పబోతోంది? ప్రశ్న పత్రాల లీకేజ్ అంశంపై ప్రకటనకు సిద్ధమని ఓ పక్క ఆ ప్రభుత్వం చెబుతోంది. పూర్తి స్థాయిలో చర్చ జరగాలని వైసీపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ పోడియం పైకి వెళ్లి నిరసన చేసే పరిస్థితి ఎందుకు తలెత్తిందనేది మన వైసీపీ శాసనసభ్యులు ఉన్నారు, శివప్రసాద్ రెడ్డితో మాట్లాడదాం. సార్, ఏంటి ఈరోజు ఆ స్థాయిలో నిరసనలు? కొత్త సభ, కొత్త సాంప్రదాయాలని చెబుతా ఉన్నారు. మరోపక్క ప్రతిపక్ష సభ్యులు పోడియం దగ్గరికి వెళ్లి స్పీకర్ను చుట్టుముట్టి నిరసనలో తెలపడం ఏం సాంప్రదాయం అనేది ప్రధానంగా ఉత్పన్నం అవుతున్న ప్రశ్న. ఏం చెప్తారు? ఈ రాష్ట్రానికైనా ఈ దేశానికైనా అభివృద్ధిని సాధించేదానికి ఉండే ఏకైక మార్గాలు రెండు. ఒకటి విద్య, రెండు వ్యవసాయం. వల్ల ఈ రెండిటి కారణాల చేతనే ఈ భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుందనేది నగ్న సత్యము, జగమెరిగిన సత్యం. మరి అదే ఈరోజు విద్యకు సంబంధించి, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చించకుండా ప్రకటన చేస్తా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం న్యాయం కాదు. మేము ఒకే మాట సూటిగా అడుగుతున్నాం. 10th క్లాస్ విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా మీరు పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించుకునే క్రమానికి శ్రీకారం చుట్టిన ఈ ఇరువురు మంత్రుల విషయంలో ఎందుకు మీరు ఎన్నికేసుకొని వస్తున్నారు? శాసనసభలో 10th క్లాస్ పరీక్షా పత్రాల లీకేజీల వ్యవహారానికి సంబంధించి చర్చ చేస్తామంటే చర్చ చేయకుండా ప్రకటన చేసి తప్పించుకునే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు? ఇది మా మొదటి ప్రశ్న. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే గంటా గారు కానీ, నారాయణ గారు కానీ, ఈ ఇరువురు మంత్రులు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికోసం 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారస్తులను మంత్రులు చేస్తే ఇది ఇలాగే ఉంటుంది. రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను తీసుకొచ్చి మంత్రులు చేస్తే ఇంకొకలాగా ఉంటుంది. వ్యాపారస్తులను మంత్రులు చేస్తే ఇలాగా ఉంటుంది. 300 కోట్ల రూపాయలు పెట్టుబడి నేను పెట్టాను ఈ పార్టీని అధికారంలో తెచ్చేదానికి 600 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలా. నేను 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా 800 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలా. ఏమి పెట్టుబడి పెట్టాం, ఏం ఆదాయం సాధించినాం, ఏమి ఇచ్చినాం, తిరిగి ఏం పుచ్చుకున్నాం అనే వ్యవహారమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండే మంత్రుల యొక్క వ్యవస్థ జరుగుతూ ఉంది తప్ప నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. కానీ లీకేజ్ కాదు, మాల్ ప్రాక్టీస్, రెండింటికి వ్యత్యాసం ఉంది. బురద జల్లేందుకే ఈ ప్రయత్నం జరుగుతుందని అధికార పక్షం చెప్తా ఉంది. మా నియోజకవర్గాల నుంచి పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేసినారు. మా నియోజకవర్గాల నుంచి 100కి 100 సత్యం, భగవంతుని సాక్షిగా సత్యమే చెప్తున్నాం, భగవంతుని సాక్షిగా నిజమే చెప్తున్నాం. పిల్లల తల్లిదండ్రులు మాకు ఫోన్లు చేస్తున్నారు. ఏమని? సైన్స్ పేపర్ లీక్ అయింది, హిందీ పేపర్ లీక్ అయింది, ఇంకొక పేపరు లీక్ అయింది. 3 పేపర్లు లీక్ అయిన మాట వాస్తవము, మా పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం అని చెప్పి పిల్లల తల్లిదండ్రులు అన్ని నియోజకవర్గాల నుంచి ఫోన్లు చేసి చెప్తున్నారు. మరి అన్ని నియోజకవర్గాల నుంచి పిల్లల తల్లిదండ్రులు చెప్పేటప్పుడు నిజం కాదా? ఇది మాల్ ప్రాక్టీసా, లేకుంటే పేపర్ లీకేజా, లేకుంటే నారాయణ ఇన్స్టిట్యూట్ సంబంధించి జరిగినదా, లేకుంటే విద్యాశాఖ మంత్రి గారు మౌనంగా ఉండారా వియంకుని కోసం? ఇవన్నీ కూడా చర్చ చేసి అసెంబ్లీలో బయట పెట్టాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి ప్రకటన చేస్తామంటారు. ప్రకటన చేస్తే ఏమొస్తుంది? దానివల్ల ఉపయోగం ఏముంది? మాకు ప్రకటన చేసే దానివల్ల ప్రజలకు వచ్చిన ఉపయోగం ఏముంది? ఎస్, మేము విచారించినాము, తెలుసుకున్నాము, ఇది జరిగింది, జరగలేదు, అయిపోయింది, అంతే. అది కాదు కావాల్సింది. కూలాంశకంగా క్షేత్రస్థాయిలో నుంచి చివరి వరకు ఏం జరిగిందో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా మీ దగ్గర తప్పు చేయకపోతే చర్చ చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఈ ఇరువురు మంత్రులు కూడా మంత్రులుగా అనర్హులు. వీళ్ళు వ్యాపారస్తులు.
కార్పొరేట్ వ్యవస్థ నుంచి సంస్థ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారస్తులు. సార్ ఏం చెప్తారు? అధికార పక్షం ఆనంద్ బాబు మనతో ఉన్నారు. మీరు వ్యాపారం చేశారు, ఇద్దరు మంత్రులు అనేది ఒక ప్రధాన ఆరోపణ. చర్చ చేసేందుకు అధికార పక్షం ఎందుకు వెనకడతా ఉంది? వీళ్ళు ఏదైతే పేపర్ లీక్ అయిందని చెప్తా ఉన్నారో, నెల్లూరు పట్టణంలో నారాయణ స్కూల్ అని చెప్తా ఉన్నారు. నారాయణ స్కూల్ అంటే నారాయణ స్కూల్ పిల్లల విద్యార్థులే అక్కడ పరీక్షలు రాయరు. ఈ జంబ్లింగ్ సిస్టమ్ ఇది. ఏదో పక్కన ఎక్కడెక్కడ నుంచో వచ్చి స్కూల్లో పరీక్షలు రాస్తారు, కానీ వాళ్ళు నారాయణ స్కూల్లో పిల్లలు వాళ్ళ కోసం పేపర్ లీకేజ్ చేసిన పరిస్థితి కాదు. అక్కడ క్లియర్ గా రికార్డెడ్ గా ఉంది ఎవిడెన్స్. 9:25 వాడు పేపర్ బాయ్, టీ బాయ్, వాటర్ బాయ్ లోపలికి వెళ్ళాడు, దాన్ని ఫోటో తీసుకొచ్చాడు. 10:20కి 10:30 మధ్యలో సాక్షి విలేకరికి పంపించాడని. అంటే ఏంటిది? సాక్షి విలేకరికి ఎందుకు వెళ్ళింది? మీకెందుకు రాలేదు? ఇంకొక ఛానల్కి ఎందుకు వెళ్ళలేదు? వీళ్ళు దాన్ని పథకం ప్రకారం తీసుకొచ్చారు. వైసీపీ వాళ్ళు ఒక పథకం ప్రకారం తీసుకొచ్చి ఇలా హౌస్ ని స్టాల్ చేస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళింది అనేది మీరు స్పష్టంగా ఉన్నారా సార్? ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కొంత చెప్పాడు. ఈ రోజు దాని మీద స్పష్టమైన ప్రకటన చేస్తా ఉన్నారు. ఆ ప్రకటన వచ్చినాక ఖచ్చితంగా ప్రతిపక్ష నేత మాట్లాడొచ్చు సబ్జెక్టు మీద, దాని మీద చర్చలో పాల్గొనొచ్చు, ఏం జరిగిందని చెప్పొచ్చు. అప్పటి వరకు ఆకుండా 2 రోజులు సభా సమయం వృధా చేయడం అనేది చాలా ఇది సభ్యుల హక్కులు. అందరూ సభ్యులు ఎంతో మంది ఉన్నారు, 175 మంది సభ్యులకు సంబంధించింది. వీళ్ళ యొక్క మా హక్కుల్ని వీళ్ళు కాలు రాయటం అనేది చాలా ఘోరం. ఇక్కడ క్వశ్చన్ అవర్ ఉంది, 0 అవర్ ఉంది, అనేక అంశాలు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మా నియోజకవర్గాల్లో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మేమేం మాట్లాడుతాం, మా సమస్యల పట్ల మేము ఎలా స్పందిస్తున్నామని. ఇవన్నీ ఏమి లేకుండా ముఖ్యంగా ఇంకోటి, ఈ లీకేజ్ సంబంధించి ఈ ఎగ్జామ్స్ ఏం కాబోతున్నాయని చెప్పి లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మానసికంగా వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు రాసిన పరీక్ష ఉంటుందా, రద్దు అయిద్దా? ఇప్పుడు రాయబోతున్న పరీక్షల మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతా ఉన్నారు. వీళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వెల్లు దాటి పైకి వెళ్ళిపోయారు, బెంచ్ల మీదకి. స్పీకర్ పైకి వెళ్ళేసి వీళ్ళు ఒక రౌడీల్లా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఇది చాలా తప్పది. మేము కూడా గతంలో అనుమతించుంటే పరిస్థితి వాళ్ళు నిరసన తెలియజేసే విధానాలు ప్రజాస్వామ్యంలో అనేక రకాలుగా ఉన్నాయండి. వీళ్ళు టోటల్ స్టాల్ చేసి వీళ్ళు ఒక రుబాబు ఇది చేయడం అనేది చాలా తప్పు. వీళ్ళని ఖచ్చితంగా ఈ సభా సమయం వృధా చేస్తున్నందుకు, ఈ విధంగా అడ్డుకుంటున్నందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ చేసైనా సభలు సజావుగా నడపాలి. సభలో ఉన్నటువంటి సభ్యులు అందరి హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఆ విధంగా స్పీకర్ గారు చేస్తాడని మేము అనుకుంటా ఉన్నాం. సభలో అందరికీ హక్కు ఉంటుందని చెప్తా ఉన్నారు. స్పీకర్ చైర్ దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉంది, ఒక రౌడీలా వ్యవహరిస్తున్నారనేది వాళ్ళ ఆరోపణ. ఏం చెప్తారు సార్? వనజాక్షి ఎంఆర్ఓను కొట్టారు కదా, అది రౌడీజం. ఇక్కడ ఎమ్మెల్సీ, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ముగ్గురు కలిసి బాలసుబ్రహ్మణ్య గారిని దూషించినారు కదా, అది రౌడీజం. వారు గన్మెన్ తోసేసినారు కదా, అది రౌడీజం. ప్రశ్నాపత్రాలు లీకేజ్ గురించి శాసనసభలో ప్రశ్నించేదానికి ప్రయత్నం చేసిన వ్యక్తులను ప్రజాస్వామ్యవాదులు అంటారు. ప్రజల పక్షాన ప్రశ్నించేవాడు అంటారు. రౌడిజం ఇది కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారుల పైన చేసే వాటిని రౌడిజం అంటారు. వీళ్ళు దొంగతనం చేసి దొంగ 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 నడిచే సామెతల్లో వీళ్ళు ఉండారు. ఎన్నిసార్లు చెప్పినా ఒకే ఒక విషయం చెప్తాను. మేము ఈ తెలుగుదేశం పార్టీ వ్యాపారం చేస్తా ఉంది, విద్యను అమ్ముకుంటా ఉంది. నట్టి నడుపుదారిలో చిల్లరంగట్లో సరుకులు అమ్మినట్టు విద్యను కూడా, సరస్వతిని కూడా అమ్ముకుంటే హీన స్థితికి దిగదాన్నారు ఈ మంత్రులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేక వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు విద్యను అమ్ముకునే తర్వాత ఇంకా ఏం మిగిలిందని పిల్లల భవిష్యత్తుని అమ్ముకుంటున్నారు వీళ్ళు. మరి ఇప్పటికే కొంత విచారణ జరిపింది ప్రభుత్వం, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉంది వాళ్ళ పట్ల. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరిగిందనే ఒక కొత్త వాదనను కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. సార్ నేను మిమ్మల్ని స్పష్టంగా అడుగుతాను, మిమ్మల్ని విలేకరులు, మీరు కూడా బాధ్యత ఉంది. వీళ్ళు విచారణ చేసి సాధించిన ప్రగతి ఏందో చెప్తారా? ఒక పేపర్ లీక్ అయింది, విచారణ చేసినామంటే 2వ పేపర్ లీక్ కాకుండా ఉంటే కన్నా ఎస్ ఒప్పుకుంటాం. 2వ పేపర్ లీక్ అయింది, 3వ పేపర్ లీక్ అయింది, 4వ పేపర్ లీక్ అయితే అంటే కూడా మేము సాధించినాం ప్రగతి. అంటే ఏం సాధించినారు మీరు ప్రగతి? ఎక్కడ మీరు విచారణ చేసింది? ఒక్క పరీక్షా పత్రం లీకేజ్ అయిన తర్వాత 2వ పరీక్షా పత్రం లీకేజ్ కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఒక్కసారి ఈ దేశంలో ఒక రైల్వే ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి గారు మంత్రి పదవికి రాజీనామా చేసినారు. ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి ఆయన కారకుడా ప్రత్యక్షంగా కాదు. ఆ శాఖకు నేను మంత్రిత్వం వహించినప్పుడు ఆ శాఖలో జరిగే ఏ పొరపాటైనా నాదే బాధ్యత అని చెప్పి రాజీనామా చేసిన మహనీయులు ఉండే ఈ దేశంలో ఇటువంటి బలహీనమైన మనస్తత్వం కలిగి వ్యాపారం చేసే ప్రజాప్రతినిధులు రావడం దౌర్భాగ్యం. మొత్తంగా చూసుకుంటే సభలో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. అధికార ప్రతిపక్ష సభ్యులు బయట వాగ్వాదం చేసుకుంటే స్పీకర్ ఆ చైర్ ను చుట్టుముట్టి, అంటే సభ మొదలైన తర్వాత ఈ స్థాయిలో గలాటా జరగలేదు. దీంతో స్పీకర్ సభ